Good evening, my dear space scientists, and good evening, my genius professors. అదేం సార్, ఇప్పుడు ఒక సార్ వచ్చారు పెద్ద విశేషంగా యూట్యూబ్లో ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఒక న్యూస్ నాకు ఇచ్చారు. ఇందని చూస్తే దాంట్లో ఫేకిక్ అబద్ధాలు చెప్తున్నారని. సూర్య నక్షత్రం నుంచి పెద్ద తుఫాన్ వస్తుంది, భూగోళానికి దగ్గరగా వస్తుంది, అంతా స్పేస్ క్రాఫ్ట్లన్నీ నాశనం అయిపోతాయి. ఈ సిగ్నల్స్ ఏమీ పనిచేయవు. చెప్పడానికైనా అబద్ధాలు అతుక్కోవడానికైనా ఫెవికిక్ వేయాలి, లేదా 2 చెవులు ఫ్లోర్లు తెచ్చిపెట్టాలి. అంతేగాని వీళ్ళేంది ఇలాగ వేస్తున్నారు, అర్థం ఏమీ కాలేదు. కాబట్టి నేనేమంటానంటే, సోలార్ నక్షత్రం సన్ నక్షత్రం నుంచి ఎటువంటి తుఫాను రాదు. ఎప్పుడో 400-500 సంవత్సరాలకి ఒకసారి చిన్న తుఫాను వస్తుంది. దాంట్లో ఉన్న డస్ట్ కొన్ని ఆస్ట్రోనట్స్గా విడిపోతాయి. అర్థమైందా? ఎప్పుడో ఒక 15,000 2,000 సంవత్సరాలకి, 2,000 కాదు 4,000 సంవత్సరాలకు ఒకసారి కొంచెం పెద్ద తుఫాను రాదు. జస్ట్ ఒక పెద్దది ప్లానెట్ విడిపోయిద్ది, అంతకు మించి ఇంకేమీ లేదు. అక్కడ జస్ట్ ఫేక్ చేస్తుంది అది. ఈ న్యూస్ చూస్తే ఫేక్ న్యూస్. అక్కడి నుంచి ఏమైనా కంప్రెషర్ పెట్టి ఎవరైనా లాగుతున్నారా, లేకపోతే ఏమైనా వ్యాక్యూమ్ మిషన్ పెట్టి స్పీడ్గా రావడానికి ఏమైనా ఉందా? ఏమైనా ట్రావెలింగ్ చేయడానికే గ్యాసే లేదు స్పేస్లో. మళ్ళీ వీళ్ళు ఉన్నది హైడ్రోజన్ గ్యాసు, దానివల్ల సన్ రైజ్ మాత్రమే వస్తుంది. అది హైడ్రోజన్ గ్యాస్ జస్ట్ 2% మాత్రమే ఉంటుంది. ఆ 2%తో సన్ రైజ్ వస్తుంది. కానీ మన న్యూస్ పేపర్ పెట్టుకుంటే న్యూస్ పేపరే పోగదు సన్ రైజ్ దెబ్బకి. అలాంటిది అన్నీ ఫేక్ న్యూస్ చెప్పి అందరిని భయపెట్టి ఏంది ఇది అబద్ధాలు చెప్పడం, డబ్బులు సంపాదించడానికి చేస్తున్నారు. ఏంది అంత ప్రళయం ఉంది, ఇంత ప్రళయం ఉంది, కాసేపట్లో భూమి అంతా అంతరించిపోయిద్ది. ఇదేంది? తెలిస్తే చెప్పండి, తెలియకపోతే చెప్పొద్దు సార్. మీకేముంది చెప్పండి. నాకు కానీ కొంచెం బ్రెయిన్ సర్క్యూట్ అయిందనుకోండి, వేరేలాగా ఉంటుంది మ్యాటర్. మీరు ఏ సిస్టమ్ మీదకి వెళ్ళి చేయాలనుకుంటున్నారో ఆ సిస్టంలో మీ ఫేస్ కనపడిన వెంటనే లాక్ చేసేస్తాం. నెక్స్ట్ ఈ సిస్టమ్ కాకపోతే ఇంకో సిస్టమ్ ఉందిలే అని పక్కన సిస్టమ్ పట్టుకోవడానికి వెళ్ళి చూసిన, మొబైల్కి వెళ్ళి చూసిన వెంటనే అది అన్నది వెంటనే నేను లాక్ చేసేస్తాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టపడి నేర్చుకున్నాను సార్. ఇప్పటికి నేర్చుకుని కూడా కూలీ పని చేస్తూ, లేబర్ పని చేస్తూ ఏదో అలా ఉన్నా. ఇప్పటికి ఎన్నో థియరీలు రాశాను. ఏదైనా కంపెనీ ఛాన్స్ ఇస్తుందని అలా కాసుకొని ఉన్నాను. ఈ మధ్యలో ఇది చూస్తే వెంటనే యూట్యూబ్ స్టార్ట్ చేయగల ఒకరి తర్వాత ఒకళ్ళు. ఇది ఇది మహా తప్పు. తెలియకుండా ఏ విషయాన్ని తొందరపడి చెప్పకూడదు. నాసా ఉంది, ఐస్రో ఉంది, ఏదైనా ఉంటే ముందుగానే వాళ్ళు వెంటనే తీసి పెడతారు. అలాంటిది మీరు నాకేం చెప్తున్నారు ఇలాగా? తొందరపడి మాట్లాడొద్దు సార్, కొంచెం ఆలోచించి చెప్పండి. ఉన్నారు ఇక్కడ స్పేస్ సైంటిస్ట్గా నేనే ఎంత ప్రిపరేషన్ అవుతున్నాను, తీరా చూస్తే మధ్యలో ఇది ఒకటి.